రజతోత్సవ సభ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టాలనుకుంది బీఆర్ఎస్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంపై సైలెంట్గానే ఉంటుంది. దీంతో పార్టీలో పదవులు ఆశిస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ సైతం మే నెలలో సభ్యత్వ నమోదును ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. మే నెల నుంచి అక్టోబర్ వరకు పార్టీ బలోపేతంపైనే ఫోకస్ చేస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొదటి నుంచి పనిచేసిన నేతలకే పార్టీలో పదవులు దక్కుతాయన్నారు. కానీ మేలో సభ్యత్వ నమోదు జరగలేదు. జూన్ నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించాలనుకున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించడం లేదు. కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణలకు హాజరు కావడం, కేటీఆర్ అమెరికా, లండన్ పర్యటన, అమెరికాలోని డల్లాస్ నగరంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, కేటీఆర్ను రెండోసారి ఏసీబీ విచారించడం వంటి పరిణామాలతో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో సంస్థాగత నిర్మాణంపైన ఫోకస్ చేయలేకపోయామంటున్నారు. సభ్యత్వ నమోదుకు ఇంకా సమయం ఉందని చెప్తున్నారు. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతంపై కేసీఆర్ ఫోకస్ చేస్తారని నేతలు చెబుతున్నారు. మనం అనుకున్నాం ఈ జూన్లో ప్రాసెస్ మొదలు పెడదామని. ఈ జూన్లో కొన్ని పరిస్థితులు ఎదురైంది కూడా మీ అందరికీ తెలుసు. కమిషన్ల మీద కమిషన్లు వేయడం, కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం, వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల తదనంతరం జరిపితే బాగుంటుంది అనేది పార్టీ క్యాడర్ నుంచి కానీ మా పార్టీ నాయకత్వం నుంచి కానీ వస్తున్న సూచనలు. ఇవన్నీ కూడా మా అధిష్టానం పరిగణలోకి తీసుకొని ఆ సరైన సమయంలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభిస్తాం. సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ చేయకపోవడంతో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల్లో అసంతృప్తి నెలకొంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీ పదవులు దక్కుతాయని ఆశతో ఉంది పార్టీ క్యాడర్. హైకోర్టు నవంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఫోకస్ అంతా స్థానిక ఎన్నికలపైనే ఉంది. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం మరికొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.